అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు దీపమ్మ టాక్స్. మీకు ఆల్రెడీ వీడియో షేర్ చేస్తున్నాను కదండీ! మేము ఊరికెళ్ళామని, అక్కడ ఒక ఫంక్షన్ అటెండ్ చేశామని, మా అమ్మ ఊరికెళ్ళాననేసి చెప్పాను కదా! హల్దీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఫంక్షన్ అండి. అంటే ముందు రోజు సాయంత్రమే హల్దీ చేసుకున్నాము. నెక్స్ట్ రోజు ఫంక్షన్ పెట్టుకున్నామనమాట. ఇదిగోండి పాప వాడి బ్యానర్ చాలా బాగా వచ్చిందండి. అంటే 3 చేశారనమాట. ఫంక్షన్ హాల్ 2 పెట్టారు. మాకు అపోజిట్‌లో అంటే వచ్చిన దారంతా ఒకటి పెట్టారంటే చాలా బాగొచ్చాయండి పాపవాడి ఆల్బమ్స్. ఫ్లెక్సీలు అంటారు కదా! ఫ్లెక్సీలు వచ్చాయి. ఇదిగోండి యాక్చువల్లీ మనం అంటే ఎవరైనా సిటీలో ఉన్నోళ్ళైతే మండపం బుక్ చేసి డెకరేషన్ చేస్తారు. మా ఊర్లో పద్ధతేంటంటే మాకొక స్కూల్ గ్రౌండ్ ఉందండి. చాలా పెద్ద గ్రౌండ్ అది. మా వారు చదువుకునేది మా మా ఊర్లో అందరూ పరాయి స్టూడెంట్స్ అందరూ ఇందులో చదువుకున్నారు. పాత స్టూడెంట్స్ అందరూ ఇందులో చదువుకున్నారు. చాలా పెద్ద గ్రౌండ్ అండి. స్కూలు అంటే +2 వరకు కాలేజ్ అండి. 11, 12 ఉంటది కదా! 10థ్ తర్వాత మొత్తం ఇక్కడేనండి. అక్కడ ఇది గవర్నమెంట్ స్థలమేనండి. దీనికి కాస్ట్ పేమెంట్ లేకపోతే ఏం లేదు. మామూలుగా మనం గవర్నమెంట్‌లో స్కూలుకెళ్ళి పర్మిషన్ తీసుకొని, అక్కడ మనం టెంటేసుకోనికి పర్మిషన్ తెచ్చుకుంటే చాలు. అంటే మనం కొంచెం క్లీన్‌గా పెట్టుకోవాలనమాట అది. ఏదైనా కుప్ప వేయడం గాని, కొంచెం మెస్సీ చేయకుండా బట్ క్లీన్‌గా వెచ్చుకుంటే ఇస్తారండి వాళ్ళు. అలాగే ముందుగా మాట్లాడుకొని పెట్టుకొని ఫుల్ డెకరేషన్ అండి. మీరు డెకరేషన్ చూస్తే ఆహ్, వెறுం క్లాత్ డెకరేషన్ అండి. వేరే ఫ్లవర్స్ గాని, లేకపోతే ఏమి యూజ్ చేయలేదు. వెறுం క్లాత్ డెకరేషన్ చాలా చాలా బాగా చేశారండి. ఈ డెకరేషన్ చాలా తక్కువ కాస్ట్‌లీయే. బట్ ఇదే కాస్ట్‌లీ మన ఊర్లో అదే చెన్నైలో సిటీస్‌లో గాని, మేమున్న ఏరియా చెన్నైలో గాని మినిమం 50,000 అడుగుతారండి. అంత చేశారు డెకరేషన్. సింపుల్‌గా చేశారు. బట్ అంత ఎక్స్‌పెన్సివ్ లేదు. చూడడానికి చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. పింక్ అండ్ వైట్ కాంబినేషన్‌తో చేశారు. అలాగే పొద్దున్న టిఫిన్ కార్యక్రమాలు అవుతాయండి. ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేశారండి. ఇంకా ఫినిష్ అవ్వలేదు. అలాగే నేను షూట్ చేయడానికొచ్చి టిఫిన్ అక్కడే చేసేసాను. మా వారు, నేను అక్కడే చేసాం. మా అత్తమ్మకి ముందుగానే పార్సెల్ చేసి పంపించేసానులెండి. మా అత్తమ్మ ఇంట్లో తిన్నారు. ఈరోజు సండే ఈ ఫంక్షన్ కాబట్టి మా అత్తమ్మ తినేసి చర్చ్‌కెళ్ళిపోతారు. ఆవిడ క్రిస్టియన్. ఇప్పుడు రీసెంట్‌గా క్రిస్టియన్ ఆవిడ. క్రిస్టియన్ అంటే కాదులెండి. ఆవిడకిష్టం వెళ్తుంది చర్చ్‌కి. మేము ఏ అభ్యంతరం చెప్పమండి. ఆవిడిష్టం. ఏ దేవుడైనా ఏమండి దండం పెట్టుకుంటే చాలు కదా అనుకుంటాం మేము. ఆవిడెళ్తుంది. తర్వాత కొంచెం కొంచెం పనులు స్టార్ట్ అయ్యేవండి. తర్వాత మేము ఇంటికెళ్ళి స్నానాల పనులయిపోయిన తర్వాత రెడీ వచ్చాము. నెక్స్ట్ మధ్యాహ్నం అండి ఇది. మధ్యాహ్నం లంచ్ టైమ్ అంటే 12:00 వచ్చామండి మేము. సరే మనం ఏదైనా షూట్ చేద్దామని చెప్పి నేను, మా వారొచ్చి మా వారు రెడీ అయిపోయాము. నేను, మా వారు కొంచెం మ్యాచింగ్ అంటే ఫుల్ మ్యాచింగ్ కాదు గానీ ఒక చిన్న మ్యాచింగ్ ఏసామండి. తర్వాత చూపిస్తాను ఫోటోస్ మీకు. ఈ వీడియో కొంచెం పెద్దగానే ఉంటదండి. దానివల్ల పెద్దగా వేయకుండా పార్ట్ 1, పార్ట్ 2గా ఏస్తాను. ఈరోజు ఒక వీడియో షేర్ చేస్తాను. ఇంకో రోజు ఒక వీడియో షేర్ చేస్తాను. చూసారు కదా! ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు 12:00 అవుతుంది. 12:15 అలాగే అవుతుంది. కానీ అంతలోపు భోజనాలంతా రెడీ చేసేసారు అందరూను. భోజనానికంతా వచ్చేసారు. చాలా మంది అంటే కొంచెం మందే వచ్చారు. ఊర్లో ఏంటంటే కొంచెం హెవీగా లంచ్ తింటారు కదా! దానివల్ల కొంచెం బేగొస్తారు. ఇదిగోండి చెప్పాను కదా! మా మరిది చాలా హడావిడిగా ఉన్నాడు. ఇక్కడ ప్రోగ్రామ్ ఊర్లో ఏంటంటే కొంచెం డీజేలు అలాగా పెడతారు కదా! వీళ్ళు కూడా డాన్స్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు పాప కోసమని. చాలా చేశారండి. చిన్న చిన్న పిల్లలని చాలా చేశారు డాన్సు. ఈ అమ్మాయి యాంకర్ అనమాట. సరే వెరైటీలు చూపిస్తాను రండి. స్వీట్ ఫస్ట్ డిజర్ట్‌తోని స్టార్ట్ చేస్తానండి. గులాబ్ జామ్, తర్వాత బిర్యానీ, మాక్సిమం నాన్ వెజ్ అంటే బిర్యానీ ఉంటది కదా! బిర్యానీ, తర్వాత పెరుగు చట్నీ అండి. మా ఊర్లో కచంబర్ అంటారు. చాలా బావుంటదండి. తర్వాత చికెన్, మటన్, తర్వాత వాటరు, తర్వాత పక్కన రైస్ కూడా పెట్టారండి. తర్వాత మన మెయిన్ డిష్ ఐస్ క్రీమ్ అండి. ఐస్ క్రీమ్ లేకుండా చిన్న చిన్న ఫంక్షన్స్ అవ్వవు కదా! ఇది వేరే పిల్లల ఫంక్షన్ కాబట్టి కంపల్సరీగా ఐస్ క్రీమ్ ఉంటదండి. తర్వాత అన్నం, కాలీఫ్లవర్ కూర, రసం, మజ్జిక, ఆవకాయ, అప్పడాలు. అప్పడాలు లేకుండా ఏ ఫంక్షన్ అవ్వదు కదండీ! అప్పడాలుండాలి. అలాగే అప్పడాలు. ఇంకా మెయిన్ డిష్‌కెళ్ళిపోదామండి. ఇదే కిళ్ళి. కిళ్ళి అదాక పాన్ అండి. చాలా బావుంటదండి. బావుంటది. చాలా చాలా చేస్తారు. మా ఊర్లో చేస్తారు. మా ఊర్లో 2 కొట్లుండాయండి. వాళ్ళతో చేయించారు. చాలా బావున్నాయి. చాలా చేశారాళ్ళు. కిళ్ళి అయితే సూపర్‌గుందండి. అంత బావుంది. నాకైతే చికెను, మటన్ కంటే కిళ్ళి చాలా చాలా నచ్చింది. తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయిందండి. అంటే ఒక సైడ్ భోజనాలు అవుతూ ఉంటే, ఒక సైడ్ చూస్తూ తింటారు. ఎంటర్‌టైన్ చేసినట్టు పిల్లలు చిన్న చిన్న పిల్లలండి. కాలేజీ పిల్లలందరూను. చాలా చేశారండి. డాన్స్ అయితే నాకైతే ఆ ఏరియా వదిలి వెళ్ళలేదనుకోండి. నాకు అంత పిచ్చి మ్యూజిక్ అంటే. అంటే హ్మ్, ఒక ఏజ్ అయిపోయిన తర్వాత మనం ఇలాగ ఆడలేమండి. డాన్స్ వేయలేము. నాకు చిన్నప్పుడు మా ఊర్లో బాగా జ్ఞాపకం అండి. వినాయక చవితి వస్తే చాలు
అంటే అంత ధైర్యం లేదప్పుడు. డాన్స్ వెయ్యాలి అలాగే ధైర్యం లేదండి. మేమేం చేసేవాళ్ళం అంటే వినాయకుడు లారీ ట్రాక్టర్ ఎళ్ళిపోద్ది కదా! దాని ఎనకాతల మేము డాన్స్‌లేసేవాళ్ళమండి. అంటే ముందు సైడ్‌లో మగోళ్ళు డాన్స్‌లేస్తే ఎనక సైడ్‌లో మేము డాన్స్‌లేసేవాళ్ళం. మాకంత పిచ్చి. నాకు బాగా జ్ఞాపకం ఉంది. బట్ ఇప్పుడైనా కొంచెం ధైర్యం చేసి సోషల్ మీడియాలో చిన్న చిన్న డాన్స్‌లేస్తున్నాను గానీ నాకంత ఇష్టం డాన్సులంటే. తర్వాత ఇంకా టైం అవుతుంటే డాన్స్‌లవుతున్నాయి. తర్వాత భోజనాలు కూడా హెవీగా అయిపోయేవండి. చాలా మంది జనాలొచ్చారు. అంటే 1000 మందండి. 1000 మంది ఇంటిమేషన్ పెట్టారు మా అబ్బాయి. చాలా బాగా చేశాడండి. మటన్ అంటే ఎంత రేటుగుందో తెలుసు కదంటే, ఒకే పిల్ల పర్వాలేదండి ఆడపిల్ల చేసుకోవచ్చు. అంటే మరి ఆడపిల్ల ఇంటి మహాలక్ష్మి కదండీ! ఆవిడకే మనం పెట్టకపోతే ఎలా చెప్పండి అనేసి బాగానే చాలా ఖర్చు పెట్టాడు ఆ అబ్బాయి. పర్వాలే అంటే కూతురంటే ప్రేమండి. కూతురంటే ఏ తండ్రికి ప్రేముండదు చెప్పండి. నాన్న కూతురేమోట ఆ అమ్మాయి. అంత పెట్టాడు ఫంక్షన్ అయితే అద్దిరిపోయిందండి. ఫంక్షన్ చాలా గ్రాండ్‌గా చేశాడు. అంటే ఊర్లో ఊర్లో లెక్కేసుకుంటే ఇది గ్రాండ్ అండి. చాలా తక్కువ మంది సరే మన బంధువులు, మన చుట్టాలు ఒక 100 మందో, 150 మందో చేసి చెప్పేస్తారండి. అలా పెట్టి కానీ ఈ అబ్బాయి చాలా చేసి గ్రాండ్‌గా చేశారు. తర్వాత లంచ్ టైమ్ తర్వాత ఒక 1:30, 1:20 కల్లా అమ్మాయిని తెచ్చారు. అమ్మాయికి ఇగో వాళ్ళ మేనమామ కారనుకుంటానండి. నాకు కరెక్ట్‌గా తెలీదు. ఎవరిదో కారులో తెచ్చారు అమ్మాయి. ఏంటంటే రౌండ్ అంటే కొంచెం ముళ్ళు గూడా ఉంటాయి కదా! అక్కడ రౌండ్ తిరిగి రావాలి కారని పిల్లకి తెచ్చారు కారులోన. అక్కడ ఫోటో షూట్ చేస్తున్నారండి. పాప చాలా అందంగా కుదిరిందండి. శారీ కట్టారు. హాఫ్ శారీ ముందు రోజే కట్టేసారంట. దానివల్ల ఆ శారీ కట్టారు. అది కూడా మరాఠీ స్టైల్‌లో శారీ కట్టారు. చాలా బాగుంది పాపకి. చాలా బాగా కుదిరింది కూడాను. వీళ్ళందరూ వాళ్ళ అత్తలు, పిన్నిలు చాలా మంది చుట్టాలండి. ఎందుకంటే ఆ అబ్బాయికి ఇద్దరు అక్కలు, ముగ్గురు అక్కలండి. పెద్దక్క చనిపోయింది. ఇద్దరు అక్కలున్నారు. ఇదిగోండి ఈ పింక్ సారీ, ఈ లైట్ కలర్ సారీ ఇద్దరు అక్కలు మేనత్తలు, పిల్లోడు మేనత్తలు. వాళ్ళకి ఇద్దరిద్దరు పిల్లలు, వాళ్ళ అల్లుళ్ళు, వాళ్ళు మనకు మనవలు అలాగే చాలా ఫ్యామిలీ అయిపోయిందండి. తర్వాత పాపకి అంటే వెల్కమ్ సాంగ్ వేసి పాపకి లోపల డెకరేషన్‌కి అంటే స్టేజ్ మీదకి తీసుకెళ్తారు కదా! డెకరేషన్ వెల్కమ్ సాంగేసి, ఇప్పుడు మన డాన్స్‌కి అరేంజ్ చేశారు కదా! పిల్లలు వాళ్ళు కూడా వచ్చి అంటే ఏంజెల్ ఏంజెల్ వచ్చినట్టుగా ఆ డెకరేషన్ చేశారు. అంటే నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నానండి. ఎందుకు ఇంత ఎక్సైట్ అవుతున్నానంటే ఆహ్, ఊర్లో ఇలాంటి కాన్సెప్ట్ ఫస్ట్ టైమ్ నేను చూస్తానండి. చాలా ఫంక్షన్ నేను చూసాను. ఏదో మన కుటుంబాలు, మన ఫ్యామిలీ, మన మన భోజనాలు అయిపోయింది ఆ సెక్షన్ చూసాను. బట్ ఇది నాకు కొంచెం డిఫరెన్స్ కనిపించిందనమాట. అంటే సిటీలో ఇదంతా మనం అలా చూసే ఉంటామండి. బట్ విలేజ్‌లో ఇది కొంచెం డిఫరెన్స్‌గా నాకు అనిపించిందనమాట. అందువల్ల చెప్తున్నాను మీకు. చాలా డిఫరెన్స్‌గుంది. ఇందులో ఉన్న ఒక సర్ప్రైజ్ ఉందండి వీడియోలో. లాస్ట్ చూడండి చెప్తాను నేను. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ఆ సర్ప్రైజ్‌ని. మా ఊర్లో ఏంటంటే చాలా తక్కువ మందండి. ఆహ్, ఫంక్షన్‌లో గాని, లేదంటే ఇది ఏదైనా రోడ్‌లో గాని డాన్స్‌లు చాలా తక్కువ మంది జెంట్స్‌లో. అబ్బాయిలంటే ఓకే అండి. పెళ్లయ్యి, పిల్లలుండి, పిల్ల వయసుకొచ్చిన తర్వాత అబ్బాయిలు చాలా తక్కువ మంది ఆడతారండి. ఇదిగోండి ఈ అబ్బాయి డాన్స్ ఆడితే నాకైతే చాలా నవ్వొచ్చింది. మన మెమరీ అండి ఈ వీడియో. ఎందుకంటే అస్సలు ఇన్ని సంవత్సరాలు ఆ అబ్బాయితో పరిచయం ఉంది మాకు. మాక్సిమం ఒక 17 ఇయర్స్, 18 ఇయర్స్ అండి ఈ అబ్బాయితో పరిచయం. ఫస్ట్ టైమ్ బాబు డాన్స్ ఏయడం నేను చూసాను. నేను బాబు అనే పిలుస్తానండి. అంటే డాన్స్ అంటే మరి స్టెప్పులు బీభత్సం స్టెప్పులు కాదు గానీ బాగా ఏసారు. ఆ చెయ్యలకి యాంకర్ అయితే చెప్తా ఉంది. అంటే ఎనకాతల కొరియోగ్రాఫ్ చేస్తున్నారు ఆళ్ళు స్టెప్పులకి వేరే. అంత ఎంజాయ్ చేసామండి. బట్ నేను ఫస్ట్ టైమ్ అండి మా సొంతోళ్ళ ఫంక్షన్స్ కూడా నేను ఇంత ఎంజాయ్ చేయలేదండి. చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకంత మర్యాద ఇచ్చారండి ఆ ఇంట్లోన. నేనెళ్ళిన రోజు నుండి స్టిల్ వచ్చిన రోజు వరకు అంత మర్యాదగా చూసారు నాకు. అంత మర్యాద ఇచ్చారు. థాంక్ యూ రాంబాబు. థాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో నీకు థాంక్స్ చెప్తున్నాను నేను. అలాగే నాన్న కూతురు కదండీ! ఎంత పెద్దోళ్ళైనా సరే నాన్నకి ఆడపిల్ల ప్రాణం అండి అంతేని. ఇప్పుడు నేను కూడా మా ఇంటికెళ్ళంటే మా నాన్నకి చిన్న పిల్లని నేను. నన్ను తినిపించేది, నాతో ఆటలాడేది, నా పక్కన కూర్చునేది. అంటే నాన్న అంటే అమ్మాయి అంతేనండి. అమ్మాయి అంటే నాన్న. అమ్మకి బాండింగ్ ఉంటదండి. నేను ఉండలేని చెప్పలేదు. కానీ నాన్నతో ఎక్కువ ఉంటదనమాట. వాళ్ళ ఫ్యామిలీ మట్టు చిన్న స్టెప్పులు వేసి, పాటలు వేసి స్టెప్పులు వేశారండి. వాళ్ళ అబ్బాయి అంటే ఇంకా మరీ షై అండి. అమ్మాయి కూడా కొంచెం ధైర్యంగొచ్చి డాన్స్‌లేస్తుంది గానీ, వాళ్ళ అబ్బాయి పక్కన నిల్చుని చూసావా బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాడు. వాడికి సిగ్గండి. వీడియోకి రాడు, ఫోటోకి రాడు, ఒక డాన్స్‌కి రాడు, ఏమీ రాడు. అంత షై పడతండి వాడు. తర్వాత ఫోటో షూట్ అడుగుతుందండి. పాప అంటే వెతుకుంటున్నాడు వాళ్ళ నాన్న. వాళ్ళ నాన్న చూడు నీకిచ్చేస్తాడు. నాకైతే అంత మూమెంట్ నేను క్యాప్చర్ చేశాను. చాలా ఫీల్ అయ్యానండి. చాలా నచ్చింది నాకు. బట్ మా పాప ఫంక్షన్ చేశామండి. మా పాప ఫంక్షన్ చేసింటే మాకు హడావిడి లీవ్ తక్కువ దొరికిందలా ఏదో ఎళ్ళాము, చేసేసాం అన్నట్టుగా అయిపోయింది.
మనం చేసినా సరే, మేము హ్యాపీగా ఉన్నామని మా పాప ఫంక్షన్‌లో హ్యాపీగా లేవని చెప్పను. బట్ ఈ మూమెంట్స్ నాకు నచ్చాయి. అంతే చెప్తున్నాననమాట. ఈ మూమెంట్స్ నచ్చాయి నాకు. రాంబాబు సండే వాళ్ళ పాపని కిస్ చేసి నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఆడపిల్లండి. ఆడపిల్ల తక్కువ రోజులు మనతో ఉంటది కాబట్టి అంత అటాచ్‌మెంట్ మనల్ని వదిలేసి ఎళ్ళదండి. ఎంతమంది మగోళ్ళున్నా సరే ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండాలండి. 10 మంది మగోళ్ళున్న ఒక్క ఆడపిల్ల ఇల్లే మార్చేద్దాం అనుకుంటానండి. చాలా చాలా మందికి ఈ విషయం తెలుసు. అందుకే అంటారు ఇంటికి మహాలక్ష్మి అమ్మాయని. నాకైతే ఈ మూమెంట్ చాలా నచ్చిందండి. మీకు వీడియో ఎంతో నచ్చిందనుకుంటున్నా. ఖండితంగా నచ్చితే పాపకు బ్లష్ చేయడం మట్టుకు మర్చిపోకండి. మీ ఆశీర్వాదం చాలా ముఖ్యం పాపకి. మీ ఆశీర్వాదం అందించి ఒక కమెంట్ దూరంలో పాపకి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఒక్క మెసేజ్ ఆల్ ది బెస్ట్ బ్లెస్సింగ్ అని ఒక్క మెసేజ్ ఇస్తే నాకు చాలా హ్మ్, పాపకి చాలా లైఫ్‌లో ఇంకా ముందుకెళ్తాను అనుకుంటున్నానండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఇంకా మంచి వీడియోతో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీట్ చేస్తాను మిమ్మల్ని. ఈ వీడియో నచ్చినకుంటే కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోకండి. నా ఛానెల్ ఎవరైనా చూడననుకుంటే నా వీడియో చూసి నచ్చనికుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ పండి ఇంకా మీ సపోర్ట్ కావాలని అనుకుంటున్నాను. ఈ రోజుకి ఇదేనండి. థాంక్ యూ అండి. బాయ్ అండి.